నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమతో ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ అండి. లంచ్ బాక్స్ లో నేను చేస్తున్న రెసిపీ బటర్ గ్రిల్డ్ ఫింగర్స్ అండి. దాంతో పాటు పొటాటో సలాడ్ కూడా చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? బటర్ ఫింగర్స్ చేయడానికి మనం అది బ్రెడ్ తో చేస్తున్నాం కాబట్టి నేను బ్రెడ్ తీసుకున్నాను. ఆ బ్రెడ్ కి 4 సైడ్స్ కట్ చేసి పెట్టాను. ఇప్పుడు బ్రెడ్ కి అప్లై చేయడానికి మనకు బటర్ కావాలి, కానీ ప్లెయిన్ బటర్ కాకుండా అందులో కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నానండి. ముందు బటర్ తీసుకొని ఇందులో కొంచెం కారం, అలాగే ఆల్రెడీ బటర్లో ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇందులో ధనియా పొడి, అలాగే కొంచెం జీరా పొడి, కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మొత్తం కలిసిపోయేలాగా క్రీమ్ లాగా చేసుకోవాలి. మనం బటర్ని క్రీమ్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని బ్రెడ్ పైన రెండు వైపులా బ్రెడ్కి రెండు పక్కల ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా అప్లై చేసేసుకుందాం. ఇది లంచ్ బాక్స్కే కాదండి, మీరు మామూలుగా డైలీ కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలకి బటర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందులో పిల్లలకి బటర్ చాలా అవసరం అండి. ఇందులో ఉండే ఫ్యాట్ పిల్లలకి చాలా మంచిది. రోజంతా వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇలా రిస్ట్రిక్షన్ ఏమీ లేకుండా, మనమంటే పెద్దవాళ్ళం ఎక్సర్సైజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం తక్కువ బటర్, కొంచెం తక్కువ ఆయిల్ తిన్నా కూడా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం బటర్, నెయ్యి ఇస్తూ ఉండండి. ఇప్పుడు రెండు పక్కల మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గ్రిల్ చేసుకోవాలి. మన బ్రెడ్ గ్రిల్ అయ్యే లోపల పొటాటో సలాడ్ చేస్తున్నాం. మనం పొటాటో సలాడ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, నేను ఇక్కడ మయోనైస్ తీసుకున్నాను. మయోనైస్ జనరల్గా ఎగ్తో చేస్తారు, ఇప్పుడు ఎగ్లెస్ మయోనైస్ కూడా వస్తుంది, వెజిటేరియన్ మయోనైస్. నేను ఇప్పుడు అదే యూస్ చేస్తున్నాను. మీకు దగ్గర ఏది ఉంటే, మీ చేతిలో ఏది అందుబాటులో ఉంటే మీరు అది యూస్ చేయండి. మీరేమనుకుంటున్నారు, లంచ్ బాక్స్ అన్నప్పుడు పిల్లలకి రైస్ పెట్టాలి లేదా చపాతీ అయినా అలా పెడుతూ ఉంటాం కదా, ఇది పిల్లలకి ఏం సరిపోతుంది, ఉట్టి పొటాటోతో చేస్తుంది స్వప్న లంచ్ బాక్స్కి, వాళ్ళ పొట్ట నిండుతుందా అని కదా. అయితే మనకి రైస్లో ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో, మన ఎనర్జీ ఇవ్వడానికి రైస్లో ఏ విలువలైతే ఉంటాయో పొటాటోలో కూడా, మన బంగాళదుంపలో కూడా అలాగే ఉంటాయండి. ఇక్కడంటే మనం రోజు మధ్యాహ్నం అన్నం తింటాం, కానీ వెస్ట్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు, మనం లండన్కి వెళ్ళినా యూకేకి వెళ్ళినా మధ్యాహ్నం వాళ్ళు లంచ్ టైంలో ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని వాళ్ళు లంచ్ చేస్తారండి. అదే వాళ్ళకి సరిపోతుంది. హార్డ్లీ వాళ్ళు తింటే నెలకి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి రైస్ తింటారండి. మన దగ్గరే ఎక్కువ రోజు 2 పూటల అన్నం తింటాం, కానీ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా వాళ్ళు పొటాటోస్ తింటూ ఉంటారు. సో ముందు నేను బౌల్లో మయోనైస్ వేస్తున్నాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మయోనైస్ వేసాను. ఇందులో ఉల్లి పరక, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, ఉల్లి పరక, అలాగే yellow capsicum,
ఇంకా రెడ్ కలర్ క్యాప్సికమ్, దాంతో పాటు గ్రీన్ కలర్. పిల్లలకి ఏదైనా కూడా కొంచెం కలర్ఫుల్గా ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు, మారం చేయకుండా. సో మనం పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం? వెజిటేబుల్స్ ఇవ్వాలనుకుంటాం. సో మనం ఇవ్వాలనుకున్న వెజిటేబుల్స్ వాళ్ళకు నచ్చే విధంగా కొంచెం కలర్ఫుల్గా ఇచ్చామనుకోండి పిల్లలు మనకి శ్రమ తగ్గిస్తారు, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో కొంచెం డ్రై హర్బ్స్ అండి, పిజ్జా డ్రై హర్బ్స్ అంటారు కదా, మీ దగ్గర ఏవి ఉంటే అవి కొంచెం, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకోండి. అలాగే చిన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, మరి ఎక్కువగా కాకుండా కొంచెం. పిల్లలకి ఏది ఇచ్చినా కూడా కొంచెం సన్నగా చిన్నగా తరిగి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి అడ్డం వచ్చాయనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా చిన్నగా తరిగి ఇస్తే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇవి అన్ని బాగా కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను క్యాబేజీ, అది ఇందులో కొంచెం, అంటే మీరు చూసుకోండి, మీరు లంచ్ బాక్స్కి ఎంతమందికి లంచ్ బాక్స్ ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఆ క్యాబేజీ అందులో వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఇందులో కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే ఆయిల్తో పాటు కొంచెం వెనిగర్ కూడా. వెనిగర్ వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, ఈ సలాడ్లో వెనిగర్తోనే మనకి నిజమైన రుచి వస్తుంది. సో కొంచెం వెనిగర్, మరీ ఎక్కువ వెనిగర్ వేసారనుకోండి పుల్లగా అయిపోతుంది. అలాగే కొంచెం మిరియాల పొడి, అది క్రస్ట్, ప్లెయిన్ కాకుండా కొంచెం క్రస్ట్ వేసామనుకోండి తినడానికి బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ మయోనీస్లో ఉప్పు ఉంటుంది, అందుకని చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చివరగా మనం ఆలుగడ్డ వేయాలండి, ఎందుకంటే అది ఆల్రెడీ సాఫ్ట్గా బాయిల్ చేసి ఉంది కదా, కట్ చేసి పెట్టాం చిన్నగా. ఫస్టే వేసామనుకోండి కలుపుతూ ఉంటే మొత్తం విరిగిపోతుంది. అలా కాకుండా చివరిలో వేస్తే విరగకుండా కరెక్ట్గా మనం క్యూబ్స్ లాగా ఎలా కట్ చేసామో అలాగే ఉంటుంది. మరీ గట్టిగా కలపకుండా ఇలా లైట్గా పైన కలిపారనుకోండి బంగాళదుంపలు విరిగిపోకుండా ఉంటాయి. అంతే, మన పొటాటో సలాడ్ రెడీ అయిపోయింది. సో ఇంకో పక్కన మనం బ్రెడ్ కూడా ఇప్పుడు గ్రిల్ చేసుకుందాం. ఒక్కసారి చూద్దాం, కింద కొంచెం బ్రౌన్గా అవ్వాలి. చూడండి మన బ్రెడ్ బ్రౌన్గా అయిపోయింది కదా ఇటు సైడ్. సో దీన్ని కూడా రివర్స్ చేద్దాం. వావ్, వెనకాల పక్క కూడా మన బ్రెడ్ గ్రిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ముందుగానే చేసి పెట్టుకున్న సలాడ్ని లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. ఇప్పుడు మీరు సలాడ్ చేసి లంచ్ బాక్స్లో ఇచ్చేటట్టయితే సలాడ్ని కొంచెం ఎక్కువ పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి మనం రైస్ చపాతీ అలా ఏమి ఇవ్వట్లేదు కదా, జస్ట్ బటర్ గ్రిల్ బ్రెడ్ ఫ్రైస్ ఇంకా సలాడ్ ఇస్తున్నాం కాబట్టి. ఇందులో ఇంకా కొంచెం నేను ఉల్లిపరక వేస్తున్నా, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకని. ఇప్పుడు ఇది వెంటనే తిన్నదానికన్నా కొంచెం టైం తర్వాత తిన్నామనుకోండి ఇందులో వేసిన మయోనైస్ ఇంకా ఉప్పు వెనిగర్ అన్నీ కూడా పొటాటోకి బాగా పట్టుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే కొంచెం తక్కువ, పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువగా పెట్టండి. ఇప్పుడు మన బ్రెడ్ రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి, క్రిస్పీగా కూడా అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ని ఫింగర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇప్పుడు మన బటర్ గ్రిల్ బ్రెడ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. చూడండి బాగున్నాయి కదా, చూడడానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా.
ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించారనుకోండి, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా గనక పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి, ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, పిల్లలు ఇంకా అట్రాక్ట్ అవ్వాలంటే కొంచెం గార్నిష్ చేయాలి మరి పైన. ఇంకా కొంచెం ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు లంచ్ బాక్స్ తీసేసరికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదండి, మరి ఈరోజు మా రెసిపీ. తప్పకుండా రేపు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు సలాడ్ చేసి ఇవ్వండి. అలాగే మన బటర్ బ్రెడ్ గ్రిల్డ్ ఫింగర్స్ కూడా చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బటర్ గ్రిల్డ్ బ్రెడ్ ఫింగర్స్ విత్ పొటాటో సలాడ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో బటర్, కారం, సాల్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి క్రీమ్లా తయారు చేసుకోవాలి. దీనిని బ్రెడ్ ముక్కలపై అప్లై చేసుకుని పెనం పైన 2 పక్కల చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో మయోనైస్, స్ప్రింగ్ ఆనియన్స్, రెడ్, yellow, గ్రీన్ క్యాప్సికమ్, మిక్స్డ్ హర్బ్స్, క్యాబేజీ, చిటికెడు ఉప్పు, ఆయిల్, వెనిగర్, ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసి కలుపుకొని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకొని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుంటే బటర్ గ్రిల్డ్ బ్రెడ్ ఫింగర్స్ విత్ పొటాటో సలాడ్ రెడీ. మరి రేపటి మన సెగ్మెంట్లో బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మంచి రెసిపీతో 2 గంటల 45 నిమిషాలకి స్వప్న మళ్ళీ మీ ముందుంటుంది, మమ్మీస్ కిచెన్లో ఎంతో ఎంతో ప్రేమతో. బాయ్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో నేను చేస్తున్న రెసిపీ చాలా యమ్మీ రెసిపీ. సో వావ్, చూడండి, పిజ్జా పైన చీజ్ అంతా బాగా కరిగిపోయింది కదా.